ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని అదృష్టం కలిసొచ్చింది. తెలంగాణలో వాడావేడిగా సాగుతున్న నీటి రాజకీయాలు వైసీపీకి ఆయాచిత వరంలా మారాయి. తెలంగాణకు అన్యాయం చేసింది. మీరంటే మీరని నెల రోజులుగా దుమ్మెత్తిపోసుకుంటున్న బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ల గొడవతో జగన్ మరింత సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పొక్కబెట్టి తెలంగాణ నీటిని రాయలసీమకు తీసుకెళ్లడానికి కేసీఆర్ సహకరించారని సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. జగన్కు కేసీఆర్ ప్రగతి భవన్లో ఇచ్చిన బిర్యానీ విందును టీ కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కృష్ణా జలాల్లో 525 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉండగా 299 టీఎంసీలే తీసుకుంటూ కేసీఆర్ ఏపీతో ఒప్పందం చేసుకున్నారని, తెలంగాణకు జరిగిన నష్టానికి బీఆర్ఎస్దే బాధ్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో పదే పదే చెబుతున్నారు. రాయలసీమకై అక్రమంగా నీళ్లు తీసుకెళ్లడానికి కేసీఆర్ సహకరించారని రేవంత్ కూడా మాటిమాటికి ప్రస్తావిస్తున్నారు. ఉత్తమ్ అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో జగన్ వీడియోను ప్రదర్శించారు. కేసీఆర్ జగన్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, కలిసి బిర్యానీ తిన్నారని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ నీటిని ఏపీకి ఇస్తున్నారని, ఆయన గొప్ప వ్యక్తి అని జగన్ ఏపీ అసెంబ్లీలో చెబుతున్న వీడియో అది. తెలంగాణ జలాలను కేసీఆర్ ఓ అడుగు ముందుకేసి కృష్ణా ఆయకట్టు ఎండిపోకూడదని ఏపీకి ఇస్తున్నారని స్వయంగా జగన్ ఆ వీడియోలో చెప్పారు. కేసీఆర్ 2019లో ఏపీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి భోంచేసిన విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. రాయలసీమను రతనాల సీమను చేస్తామని, గోదావరి నీటిని ఏపీ తరలిస్తామని కేసీఆర్ చెప్పిన విషయాన్ని తెరపైకి తీస్తున్నారు. ఈ విషయాలు బీఆర్ఎస్ నేతలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కాంగ్రెస్ వాదనను తిప్పికొట్టేందుకు చరిత్రను తవ్వి తీస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కొల్లగొట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము అసెంబ్లీని అడ్డుకొని రాజీనామా చేశామని హరీష్ రావు పదే పదే చెబుతున్నారు. రెండు పార్టీల వాదనలతో రాయలసీమకు ఎక్కువ నీళ్లు దక్కాయనే సంకేతం రెండు రాష్ట్రాల ప్రజల్లోకి వెళ్ళింది. నిజానికి కరువు పీడిత రాయలసీమకు న్యాయమైన వాటా దక్కలేదని, కేవలం రాజకీయాల కోసం ఇలాంటి పసలేని వాదనలు చేస్తున్నారని అక్కడి నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఆనాడు వైఎస్ హయాంలోనూ, ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలోనూ పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు సాధించిన ఘనత వైసీపీ ఖాతాలో పడిపోయింది. దీన్ని ఎన్నికల్లో క్యాష్ చేసుకోవడానికి పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఏపీని జగన్ అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పేందుకు బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ల వాదనడే నిదర్శనమని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను చూస్తే జగన్ సాధించింది ఏమిటో అర్థమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహా ఇచ్చారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతికి తీసుకొచ్చారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పోతిరెడ్డిపాడు దీటైన సమాధానమని అన్నారు. ఏపీ సాగునీటి ప్రాజెక్టుల కోసం జగన్ తెలంగాణ నుంచి భారీగా నీటిని తీసుకొచ్చారని ఆ రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులే చెబుతున్నారని, ఏపీ రైతుల సంక్షేమంపై జగన్ చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏముందని పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో తెచ్చిన నీటి కంటే జగన్ రెండింతల నీటిని తీసుకొచ్చి ఏపీని సస్యశ్యామలం చేశారని ప్రశంసించారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య గొడవ పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్నికల్లో జగన్కు మైలేజ్ పెరిగి రెండోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.